బాధ తల్లికే, కన్నా తల్లికి తండ్రికి వాళ్ళకే కదా బాధ. ఎస్. ఆబ్వియస్గా ఇప్పుడు నువ్వు చేసే తప్పు కానీ, నీతో ఉండే అమ్మాయి కానీ, నువ్వు ఇవన్నీ వస్తారా? వాళ్ళు రారు కదా. నువ్వు చచ్చిపోయా నా పిల్ల వస్తుందా? అదే నువ్వు సక్సెస్ అయి చూపి, అదే నువ్వు మంచి ఒక బిజినెస్ పెట్టు, అదే నువ్వు మంచి గ్రో అవ్వు, ఆబ్వియస్గా నీ వెనకాల వాళ్ళని అందరూ వస్తారు. ముఖ్యంగా నేను ఈ ఇంటర్వ్యూ తీయడానికి రెండే కారణాలు. ఒకటి, నీ లైఫ్ స్టోరీ వల్ల ఎంతో మంది యూత్ వాళ్ళ లైఫ్లో ఒక స్పెషల్ ఫోకస్ అనేది రావాలని ఒక కారణం అయితే, రెండోది ఇప్పుడు నేను మాట్లాడబోయే విషయం ఇంటర్వ్యూలో డైమండ్ పాయింట్ అనుకోవచ్చు. స్టార్ ఫిట్నెస్ స్టూడియోస్ నుండి, స్టార్ యూనిసెక్స్ సలూన్స్ నుండి ఎంతో మంది నిస్సాయితీ పరిస్థితిలో ఉన్న వారికి చేయూతనివ్వడానికే ఒక వ్యాపార వేదికగా మీరు ముందుకు వస్తున్నారు అని వింటున్నా. అసలు ఏందన్న ఆలోచన ఏంటి? ఏ లైఫ్ని అయితే నేను చూశానో, నాతో ఉన్న వాళ్ళు ఆ లైఫ్ని చూడొద్దు అన్నది. మేబీ నేను 100% వాళ్ళ లైఫ్ని నేను ఒక 100% నేను చేయలేనేమో, బట్ నాతో ఎంతైతే చేయగలుగుతానో, నేను ఎంత అయితే హెల్ప్ చేయగలుగుతానో, నా వల్ల వాళ్ళు ఎంతవరకు అయితే బాగుపడగలరో, నేను అంతవరకు నేను ముందుండి వాళ్ళని చేయాలనుకుంటున్నాను.